హైదరాబాద్ ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. అందులో హుస్సేన్ సాగర్, అక్కడి అందాలు మరింత ప్రత్యేకం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో సాగుతున్న జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ పోటీలు క్రీడా ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అక్కడి అలలపై మెరుపు వేగంతో దూసుకు వెళ్తున్న పడవల విన్యాసాలను మనము చూద్దాం. నడిబొడ్డున ఆహ్లాదభరితంగా నిలిచే హుస్సేన్ సాగర్ ఇప్పుడు సెయిలింగ్ రేస్ కొత్త కళ సంతరించుకుంది. హుస్సేన్ సాగర్ జలాశయంలో మాన్సూన్ రెగట్టా పేరుతో జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్రంగా సాగుతున్నాయి. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో 23 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి గురుకుల విద్యార్థులు తలపడుతున్నారు. సాగర్ అలలపై యువ క్రీడాకారులు మెరుపు వేగంతో దూసుకెళ్తుంటే క్రీడాప్రియులు చూసి కేరింతలు కొడుతున్నారు. ఈ పోటీల్లో బాలికల అండర్ 15 విభాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బాలుర విభాగంలో మల్కాజ్గిరికి చెందిన 13 ఏళ్ల గోల్కొండ మణి తొలి రేసులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ రేసులో తన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు 2 నిమిషాల భారీ ఆధిక్యంతో మణి విజయం సాధించాడు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్ విభాగంలో రసూల్పురా ఉద్భవ్ స్కూల్కు చెందిన చంద్రలేఖ తట్టారి, వనపర్తి శామీర్పేట బీసీ గురుకులం విద్యార్థి ధనుష్ జక్కు జోడీ 2 రేసుల్లో ఏ క్లాసు విజయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.